ఇజ్రాయెల్ ఒకవైపున రఫా మీద తాజాగా దాడి చేయటం, దాదాపు 14 మంది వరకు పౌరులు చనిపోవడం, వాళ్ళు పౌరులు అని చెప్పినేమో హమాస్ వాళ్ళు పాలస్తీనా ప్రభుత్వం చెప్తుంటే వాళ్ళు పౌరులు కాదు, అక్కడ మేము తీవ్రవాదులనే మట్టుపెట్టాం, ఆ మధ్యలో కొంతమంది సాధారణ పౌరులను వాళ్ళే చంపేసి అదంతా సాధారణ పౌరులు మేము చంపామని అబద్ధాలు చెప్తుంటారు, వాళ్ళని చంపేసుకోవడం వాళ్ళకి సహజమే కదా అని చెప్పి ప్రపంచానికి చెప్తూ ఉంటుంది ఇజ్రాయెల్. ఈ దశలో కొత్త ఎత్తుగడ హమాస్ వాళ్ళదొకటి కనబడింది. ఏదైతే వెస్ట్ బ్యాంక్ గతంలోని పాలస్తీనా ప్రాంతం దాన్ని ఆక్రమించుకుని అదంతా తన ఆధీనంలో ఉంచుకున్నది ఇజ్రాయెల్. అక్కడ ఇజ్రాయలీ సెటిలర్స్ అంటే యూదులు వెళ్ళి అక్కడ నివాసాలే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని కవ్విస్తా వాళ్ళని దెబ్బ కొట్టడానికి కొత్త ఎత్తు వేసింది హమాస్. అక్కడ కొన్ని పాలస్తీనా జెండాలు పాతారు. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయలీలు నివసించే చోట, యూదులు నివసించే చోట కావాలని పాలస్తీనా జెండాలు పాతారు. ఆ జెండాని సాధారణంగా వాళ్ళు ఆగ్రహంతో తీసి అవతల పడేస్తారు. అది ముట్టుకోగానే పేలిపోతుంది. అంటే జెండా బాంబులు పెట్టారు. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక యూదు పౌరుడు అక్కడ ఉన్నటువంటి ఒక పాలస్తీనా జెండాని కాల్తో కొట్టాడు, అది కాస్త బ్లాస్ట్ అయింది, దాంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇలాంటివి మీకు భవిష్యత్తులో హెచ్చరిక అంటూ చెప్తోంది హమాస్.